హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది హరే కృష్ణ టెంపుల్. మెయిన్ ఈ వీడియోలో ఏమేమి చూస్తామంటే కపిలతీర్థం జంక్షన్, ఆ తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్. ఈ వీడియోలో అయితే కవర్ అవుతుంది. ఇదంతా అన్నార సర్కిల్కి వెళ్ళే రోడ్ అనమాట. వన్స్ ఇస్కాన్ టెంపుల్ క్రాస్ అయిన తర్వాత కపిలతీర్థం వెళ్ళే రోడ్ ఇది. ఎర్లీ మార్నింగ్ 8 AM అయితే ఛాయ్ తాగడానికి అయితే బయలుదేరాము. వన్స్ టీ తాగేసి ఆ తర్వాత రిమైనింగ్ టెంపుల్స్ అనేది చూడ్డానికి అయితే వెళ్దాము. ఇదంతా అన్నార సర్కిల్కి వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ షాప్స్ అండ్ అక్కడక్కడ హోటల్స్ అయితే ఉంటాయి. బండి మీద రైట్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్. ఇవంతా పూలు, ఆ తర్వాత పండ్లు, ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ అయితే సేల్ చేస్తారు. ఆఫ్టర్నూన్ తర్వాత అయితే మోస్ట్లీ ఏమి ఉండవు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఇదైతే అన్నార్ సర్కిల్ జంక్షన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వెజిటబుల్స్, ఆకుకూరలు, టమోటాలు ఇవన్నీ ఆల్ మిక్స్డ్ అనమాట. వెజిటబుల్స్ అనేవి సేల్ చేస్తారు. ఇదంతా అన్నార్ సర్కిల్ నుంచి కపిలతీర్థం జంక్షన్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఈ రోడ్ అయితే ట్రీస్ అనేవి చాలా బాగా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. కపిలతీర్థం సర్కిల్ అంటే నంది సర్కిల్. కపిలతీర్థం అంటే అందరికీ గుర్తుకొచ్చేది లార్డ్ శివ అనమాట. శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ గంగ కూడా ఉంటుందని చెప్తారు కదా, అలా అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కపిలతీర్థం జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ట్రీస్ అయితే ఉంటుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది. చల్లగా గాలి కూడా వస్తుంది. ఇది మే మంత్ అవ్వడం వల్ల సమ్మర్ అయితే హెవీగానే ఉంది. ఇదైతే కపిలతీర్థం జంక్షన్ అన్నమాట. ఫైనల్లీ ఛాయ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఛాయ్ అయితే వచ్చింది. దీనికి ఆపోజిట్లోనే కపిలతీర్థం అయితే ఉంటుంది, నంది సర్కిల్. అక్కడ చూసి గమనించండి, నంది విగ్రహం అయితే ఉంటుంది నంది సర్కిల్ దగ్గర. అది కనిపిస్తుంది కదా రింగ్ రోడ్ లాగా, ఇది నంది సర్కిల్. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే కపిలతీర్థం అయితే వస్తుంది. ఇట్లా మీకు లెఫ్ట్ సైడ్ చూసారా అంటే ఘాట్ రోడ్ అయితే ఉంటుంది కదా, ఇదంతా ఘాట్ రోడ్. వర్షం పడిందంటే అక్కడ 3 హోల్స్ నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా దివ్యారామం పార్క్లోకి అయితే వెళ్తుందన్నమాట. టీ అయితే తాగేసాము, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంతకుముందు ఒక టెంపుల్ అయితే కనిపించింది కదా ఎల్లో కలర్లో, అది హరే కృష్ణ టెంపుల్ అనమాట. తిరుపతిలో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఈ రోడ్డు వచ్చి గంగమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు పేరు ఇంకోటి కూడా పిలుస్తారు, ఇందిరమ్మ మైదానం అని చెప్పి ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది, ఆ రోడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. అలాగే తిరుపతి మెయిన్ మార్కెట్ అనమాట. ఒకటి అన్నమయ్య సర్కిల్లో రైతు బజార్ ఎలా ఉంటుందో ఇక్కడ తిరుపతికి పెద్ద మార్కెట్ అనమాట. ఇదే రోడ్లో అయితే వస్తుంది. ఇందిరా రైతు మార్కెట్ అని పిలుస్తారు. చాలా పెద్దదనమాట తిరుపతి మొత్తానికి. మోస్ట్లీ చిన్న చిన్న షాప్స్ ఏమున్నా సరే, వెజిటబుల్స్ అండ్ రిటైలర్స్ అందరు ఇక్కడే వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపలంతా హోల్సేల్ షాప్స్ అవన్నీ ఉంటాయి. ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా, అదైతే తిరుపతి కొండ అనమాట. ఇక్కడ కూడా పర్లేదు, అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నాయి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మున్సిపల్ పార్క్, మున్సిపల్ ఆఫీస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆర్చ్ అనమాట. ఇక్కడ టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ జాతర అనేది ఉందన్నమాట, దానివల్ల టెంపుల్ అయితే రెడీ చేస్తున్నారు. లైటింగ్స్, ఇలా డిజైన్స్ అన్నీ ఉంటాయి కదా, అలా అనమాట. తిరుపతి అంటే బాగా ఫేమస్ అండి జాతర. వీలైతే తిరుపతికి వచ్చినప్పుడు దర్శించుకోవడానికి ట్రై చేయండి. జాతర తొందరలో ఉంది కాబట్టి ఈ టెంపుల్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్ బాగా ఫేమస్. ఇది పుష్ప మూవీలో కూడా బాగా టాక్ అయితే వచ్చి ఉంటుంది. పుష్ప మూవీ చూసింటే ఒక ఐడియా అనేది ఉండి ఉంటుంది. ఇది టెంపుల్కి 2 ఎంట్రన్స్లు అయితే ఉంటుంది. ఆ టెంపుల్ అయితే చూసాం కదా. నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే చూద్దాము. ఈ టెంపుల్కు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అయితే దగ్గరే అనమాట. ఇదే రోడ్డే రావాలి, బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఈ రోడ్ నుంచే రావాలి. ఆపోజిట్లో ఆటో వస్తుంది కదా, అది బస్ స్టాండ్ నుంచి అయినా లేకుంటే రైల్వే స్టేషన్ నుంచి అయినా రావచ్చు అనమాట. ఇలాగ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే
బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే గోవిందరాజస్వామికి టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్ నుంచి కొంచెం దగ్గర అనమాట. ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దీన్ని నెహ్రూ నగర్ అని కూడా పిలుస్తారు. ఇది విష్ణునివాసం ఆపోజిట్లో ఉన్న ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడ పండ్ల మార్కెట్ రోడ్డు కూడా ఉంటుంది. కనిపిస్తున్న ఎగ్జాక్ట్ రోడ్డు రైట్ సైడ్ కూడా ఇంకో రోడ్డు అయితే వస్తుంది. అదంతా పండ్ల మార్కెట్ రోడ్ అని పిలుస్తారు. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే గాంధీ రోడ్డు, బట్టల షాప్స్ ఇవంతా అయితే వస్తుంది. టౌన్ క్లబ్ స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. కానీ ఇది 1 వే అవ్వడం వల్ల అటు సైడ్ అయితే పంపరు. రైల్వే స్టేషన్ నుంచి ఇంకో రోడ్ అయితే వస్తుంది. అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అని. ఆ తర్వాత తిరుపతి అంటే అందరు గుర్తుకొచ్చేది తిరుపతి లడ్డు. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని సినిమా షూటింగ్స్ కూడా తీయడం అయితే జరిగింది. తిరుపతిలో చాలా మూవీస్ అయితే తీశారు. ఓల్డ్ మూవీస్ అనమాట. లైక్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, మంచు విష్ణు, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, ఇలాగ న్యూ మూవీస్ ఉన్నాయి, ఓల్డ్ మూవీస్ ఉన్నాయి. చాలా మూవీస్ అయితే తీశారు తిరుపతిలోనే. ఇక్కడ కనిపిస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది అయితే రథం తేరు. ఇది గోవిందరాజస్వామి బ్యాక్ సైడ్ అంటే సైడ్ అనమాట. లెఫ్ట్కి రాజగోపురం ఏదైతే ఉంటుందో రాజగోపురం పక్కన స్ట్రీట్ అనమాట. ఇక్కడంతా లాడ్జీలు ఉంటుంది. అలాగే ఇలాగ బొమ్మల షాప్స్ ఇవన్నీ హోల్సేల్ అనమాట. ఇక్కడే ఉంటాయి ఇవంతా. ఇదే రోడ్లో కిరణ్ అబ్బవరం మూవీ వినరో భాగ్యం విష్ణు కథ షూటింగ్ అయితే జరిగిందనమాట. ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను చూడండి. నైట్ టైం మూవీ షూటింగ్ అయితే జరిగింది. నేను ఇప్పుడు మార్నింగ్ డే టైం అయితే వీడియో తీశాను. లెఫ్ట్ సైడ్ వచ్చిందంతా గోవిందరాజస్వామి టెంపుల్. ఒకప్పుడు ఇక్కడ మ్యూజియం కూడా ఉండింది. ఇది గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ దగ్గర వీడియో అయితే షూట్ చేశారు మూవీ షూటింగ్. ఇక్కడ నుంచి ఆ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జున్ బ్రదర్. ఇదే రోడ్లో ఎక్కడికి పోవాలనా? పద్మవల్లిపురం. ఆడిక నేను ఆడికే పోవాలి. ఆపోజిట్లో వైట్ కలర్ బిల్డింగ్ కూడా ఓల్డ్ బిల్డింగ్ ఉంది చూడండి. అదే బిల్డింగ్ అన్నమాట. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకో. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ వస్తుంది ఏ బిల్డింగ్. రైట్ తీసుకుంటే పూల మార్కెట్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే ఆర్సీ గేట్ అయితే వస్తుంది. ఇలాగ తిరుపతిలో చాలా మూవీస్ అయితే తీశారు. మీకేమన్నా మూవీస్ ఇంకా గుర్తుకుంటే కామెంట్ చేయండి. ఇది గోవిందరాజస్వామి బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ అయితే చూసేసాము, లోపలికి అయితే వెళ్ళలేదు. ప్రజెంట్ క్రౌడ్ అయితే హెవీగానే ఉంటుంది. ఇదంతా ఆర్సీ గేట్ అనమాట. రాయల్ చెరువు రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా రైతు బజార్ ఉంటుంది. తిరుపతికి 2 మార్కెట్లు అనమాట. ఒకటి పెద్ద మార్కెట్, ఒకటి చిన్న మార్కెట్ అని పిలుస్తారు. రైట్ సైడ్ కనిపిస్తుంది ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అటు సైడ్ రైతు బజార్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు, అటు సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడే కొంటారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పళని థియేటర్ అయితే వస్తుంది. ఇక్కడ మోస్ట్లీ తమిళ మూవీస్ అయితే ఆడుతుంది. తెలుగు మూవీస్ అప్పుడప్పుడు ఆడతాయి అన్నమాట. ఇదంతా రాయల్ చెరువు రోడ్డు. రాయల్ చెరువు రోడ్లో కూడా చాలా మూవీస్ అయితే తీశారు. అక్కడ చెరువు అనేది ఉంటుంది. ఆ చెరువులో చాలా షూటింగ్స్ అయితే జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది రైతు బజార్ మార్కెట్. ఓకే దెన్ ఇంకా మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, విజిట్ చేయండి. ఇదైతే అన్నమయ్య సర్కిల్ జంక్షన్. లెఫ్ట్ తీసుకుంటే లక్ష్మీ సర్కిల్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళచ్చు.